ఆ సివియారిటీ అనేది ఎలా తెలుస్తది మనకి? సివియారిటీ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్‌లో ఒక కైండ్ ఆఫ్ హెడేక్ వచ్చింది. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్‌లో తగ్గిపోయింది. బట్ నెక్స్ట్ సివియారిటీ డే బై డే ఆ డ్యూరేషన్ ఆఫ్ ద హెడేక్ పెరగడము. అండ్ వారంలో 2, 3 సార్లు వచ్చేది 5, 6 సార్లు రావడం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్ పెరగడము. అండ్ దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అఫెక్ట్ కావడం. అంటే వర్క్ స్టైల్ అఫెక్ట్ కావడము. అండ్ సైకలాజికల్‌గా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారంటే డెఫినిట్‌గా దాన్ని మనం అడ్రెస్ చేసుకోవాలి. సో, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూసా? యాహ్! మోస్ట్‌లీ ఇప్పుడు స్పాండిలోసిస్ ఏవైతే అంటామో, యూజువల్‌గా స్పాండిలోసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. చాలామంది ఏందంటే నాకు స్పాండిలోసిస్ అనే డిసీజ్ ఉందనుకుంటారు. ఇప్పుడు మన హెయిర్ ఎట్లయితే గ్రే అయితదో, స్కిన్ ఎట్లయితే ముడతలు, వ్రింకిల్స్ వస్తాయో, స్పైన్‌కి స్పాండిలోసిస్ అనేది అంత కామన్. డీజనరేటివ్ చేంజెస్ అంటారు. సో, బై డిఫాల్ట్ చిన్న ఏజ్‌లో నుంచి వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా 40, 45 ఇయర్స్ వచ్చే వరకు స్పాండిలోసిస్ వస్తుంది. దీంట్లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ స్పాండిలోసిస్ ఉంటాయి. సో నార్మల్‌గా అయితే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి తీసుకుంటే చాలా మందికి స్పాండిలోసిస్ వల్ల పెయిన్స్ రావు. వాళ్ళకేందంటే కాన్స్టెంట్‌గా కూర్చోవడము, ల్యాక్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ మజిల్ పెయిన్స్ వల్ల గూడా. సో మజిల్స్ టైట్ అవ్వడం వల్ల గూడా వాళ్ళు బ్యాక్ పెయిన్‌తో, నెక్ పెయిన్‌తో ప్రెజెంట్ అవుతారు. సో ఇవి మనం ప్రాపర్‌గా ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. డైరెక్ట్ హెడేక్ ఐ మీన్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రాంగానే స్కాన్స్ అని కాకుండా చాలా మందికి మజిల్ టైట్నెస్ వల్ల కూడా పెయిన్ ఉంటుంది. అది మనం క్లినికల్‌గా చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రాపర్ నెక్ అండ్ బ్యాక్ పొజిషన్స్ చూసుకొని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మందికి తగ్గిపోతుంది. సో, హ్యాండ్‌లో నమ్‌నెస్ ఒస్తది అంటారు గదా! సో, అది స్పైన్ రిలేటెడ్ ఇష్యూయేనా? యాహ్! సో మనకేంటంటే నెక్ నుంచి చేయికి వెళ్ళే నరం ఉంటుంది. అండ్ నడుము నుంచి కాళ్ళకి వెళ్ళే నరం ఉంటుంది. షయాటిక్ నర్వ్ అంటారు కదా! సో స్పాండిలోసిస్ అనేది యూజువల్‌గా 4 స్టేజెస్‌లో మనకి ప్రోగ్రెస్ అవుతది. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్‌తో ప్రెజెంట్ అవుతారు. సెకండ్ స్టేజ్ ఏందంటే వన్ సైడ్ చేయి లాగడం గాని, 2 సైడ్ చేయి లాగడం ఆర్ కాళ్ళు లాగడం సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏందంటే తిమ్మిర్లు, మొద్దుబారిపోవడము, స్పర్శ లేకపోవడం ఇది. ఫోర్త్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ ఏంటంటే మజిల్ వీక్‌నెస్ అవుతది. అంటే చేయిలో నుంచి వస్తువులు జారిపోవడం, చెప్పులు జారిపోవడం, కూర్చొని ఎక్కువసేపు లేవలేకపోవడం. సో, ఆ స్టేజెస్ బట్టి ఉంటుంది. సో, తిమ్మిర్లు అనేది ఉంది అంటే మనం ఎయిదర్ 2 కాజెస్ ఎయిదర్ స్పైన్ ఇష్యూ వల్ల రావచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ వీటి వల్ల కూడా రావచ్చు. పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. అకార్డింగ్‌లీ మనం ఎవాల్యుయేట్ చేయాల్సొస్తది. సో, కొంతమంది పీపుల్‌లో లైక్ వన్ సైడ్ అంతా సివియర్‌గా పెయిన్ ఒస్తుంది అంటారు గదా! సో, ఇది ఎంత వరకు సీరియస్‌గా తీసుకోవాలి మనం? యాహ్! వన్ సైడ్ కంటిన్యూయస్‌గా లాగుతుంది. రెస్ట్ తీసుకున్నా, రెగ్యులర్ పెయిన్ కిల్లర్ తీసుకున్నా అవ్వట్లేదు అంటే ప్రాబబ్లీ మజిల్ స్ప్రెయిన్ అయ్యుండొచ్చు ఆర్ అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. సో, యూజువల్‌గా రెస్ట్ అండ్ మెడిసిన్స్‌తోని మజిల్ స్ప్రెయిన్స్ తగ్గిపోతాయి. చాలా మందికి మజిల్ స్ప్రెయిన్స్ మజిల్ పట్టేసిందంటారు. నిద్ర లేచేసరికి నాకు మజిల్ పట్టేసిందంటారు. వాళ్ళకి 1, 2 డేస్ రెస్ట్ తీసుకొని, హీట్ అప్లై చేసుకొని, రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటే తగ్గిపోద్ది. సో, 48 అవర్స్ అయినా గూడా పర్సిస్టెంట్‌గా పెయిన్ ఉంది, సివియారిటీ ఎక్కువుంది అంటే దెన్ ప్రాబబ్లీ అది డిస్క్ వల్ల అయ్యుండొచ్చు.